నీకోటి అడుగుతా చెప్తావా? అడుగు బావా చెప్తా. నువ్వు ఏ వారం పుట్టినావు బుజ్జి? నేను సోమవారం పుట్టినా. సరే గాని నువ్వే వారం పుట్టినావు? నేను ఆదివారం పుట్టినా. జూట మాటలు ఎందుకు ఆడుతున్నావు? నాతోటే మజాక్ ఆడతావా? ఆదివారం సెలవు కదా. నా ల్యాప్టాప్ ఎందుకు ముట్టుకున్నావా? తొక్కలో ల్యాప్టాప్ మాకు తెలియదు. ల్యాప్టాప్ గురించి నీకేం తెలుసు చెప్పవే. చిట్కలో చెప్తాను అడగండి. అయితే జావా గురించి చెప్పవే. రాగి జావా, జొన్న జావా, బియ్యం జావా. అందుకే నేను నిన్ను ముట్టుకోవద్దన్నది. వెళ్ళి వంట చేసుకో. ఆ టేబుల్ మీద 1000 రూపాయలు పెట్టినా కనిపించట్లేదు. అక్కడుంటే పోతాయేమో అని చీరకొని జాగ్రత్తగా బీరువాలో పెట్టేశా. నేను టీవీ మీద నా ఉంగరాలు దిద్దులు కూడా పెట్టానండి, అవి కూడా కనిపించట్లేదు. ఎక్కడ నీలాంటి వాడిని కాదే, పోతాయని దేవుడి దగ్గర పెట్టా. ఏ దేవుడి దగ్గర? శ్రీ వెంకటేశ్వర వైన్స్ అని. ఏంటి ఈ టాబ్లెట్ వేసుకోండి. టాబ్లెట్ వేసుకోవాలా? ఎందుకు వేసుకోవాలి? నేను వేసుకోమంటున్నాను కదా, వేసుకోండి. అది ఏం టాబ్లెట్? ఏం టాబ్లెటో నాకు తెలీదు. వేసుకోమంటున్నాను కదా, వేసుకోండి. వేసుకున్నాను కదా. ఇది దేనికి పనికి వస్తుంది? అది దేనికి పనికి వస్తుందో నాకు తెలీదు. రేపు ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి మీకు ఇచ్చేసాను. ఏమైందన్నా పరిచయంలో కూర్చున్నావు? రోడ్ మీద ఒక పిల్లను గెలికిన తమ్మి 100 ఏళ్ళు శిక్ష చేసిర్రు. 100 ఏళ్ళ? అదేం శిక్ష? ఇగో పెళ్లి చేసిర్రు. నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. ప్రేమించినప్పుడు ఎందుకు చెప్పలేదు నీకు ఆస్తులు ఏం లేవని? నీకు చాలా సార్లు చెప్పా, సరే అన్నావు కదా. ఏం చెప్పావు? నాకు నీవు తప్ప వేరే ఆస్తి లేదని. పెళ్ళాము తల్లిగారింటికి పోయేటప్పుడు, పెళ్ళాము తల్లిగారింటి నుంచి వచ్చేటప్పుడు తల్లి నువ్వే ఇంతనా? ఈ ప్రపంచం ఏ పిల్లమైన అంతనా? వస్తే ఆఫీస్కి వెళ్తున్నట్టు లేదే, అడుక్కోడానికి వెళ్తున్నట్టుందే. మన ఎదురింట్లో కొత్తగా దిగినావిడా మీరు చాలా గ్లామర్ గా ఉన్నారని చెప్పింది. నాకు ఆ మాట నచ్చలేదు. అందుకే మీరు ఆఫీస్కి ఇలాగే వెళ్ళాలి, ఇలాగే రావాలి. గోల్డెన్ స్పారో ఎన్నెందులా ఆరో నీలాద లైఫ్ రొంబ సారో మాస్టాప్ సారో పైన హీరో సింగింగ్ వేరే యారో కట్టల కట్టల గోల గివసిన ఇగో నాకు ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది. నేనేం చేయాలి? వంట చెయ్యి. ఓ అమ్మా, నాకు కుడి చేయడం చేయి తెలుసు కానీ వంట చేయి తెలియదు నాకు. మమ్మీ అక్కడ పక్కడ ముంబై పో, నాకు చదువుకట్లేదు పో. అక్కడ పక్కడ ముంబై పో, నువ్వు వెళ్ళి బయట అడుక్కోపో. అరే బంటి, నువ్వు ఇంత ఇంటెలిజెంట్ అనుకుంటున్నావు కదరా? అవును. అయితే నేను అడిగిన దానికి ఆన్సర్ చేయరా. అడుగు. ఐ డోంట్ నో అని తెలుగులో ఏమంటావు చెప్పరా. నాకు తెలియదు. లక్షల ఫీజులు పోసి ఇందుకేనారా నీకు చదివిస్తుంది? మమ్మీ మమ్మీ ఏంద్రా ఆడ నీళ్ళు పడ్డాయి. అట్టెట్లా పడతాయిరా? ఇగో ఎట్లా. సల్మా సల్మా సల్మా, ఏమైందండి? అరుంధతి సినిమాలో పశుపతిలాగా అరుస్తున్నారు. మీ చుట్టాలు వచ్చారే. రండి మామయ్య గారు రండి. ఏమండి, నేను మిమ్మల్ని 2 క్వశ్చన్లు అడుగుతాను, టకటక సమాధానం చెప్పండి. అడుగు. ఒక పక్క అందమైన అమ్మాయి, ఒక పక్క నేను. మీరెవరిని పెళ్లి చేసుకుంటారు? అందమైన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఓ పక్క బాగా డబ్బున్న అమ్మాయి, ఒక పక్క నేను. మీరెవరిని పెళ్లి చేసుకుంటారు? డబ్బున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. మరి వాళ్ళనే పెళ్లి చేసుకోవాల్సిందిగా నన్ను ఎందుకు చేసుకున్నారు?
నా ముఖానికి వాళ్ళు సెట్ అవ్వక నిన్ను చేసుకోవాల్సి వచ్చింది. ఏంటి అలా చెక్ చేస్తున్నావు? ఇందాకలా డాక్టర్ గారు నాకు ఐరన్ టాబ్లెట్స్ రాసి ఇచ్చారండి. ఇందులో ఐరన్ ఉందా లేదా అని మ్యాగ్నెట్ తో చెక్ చేస్తున్నాను. ఇందులో ఐరనే లేదు. జనకి, నువ్వు అన్నం తిన్నావా? నిన్నే అడిగేది, అన్నం తిన్నావా? ఆకలి చచ్చిపోయింది. అన్నం తినాలన్న కోరిక లేదు, బతకాలన్న ఆశ లేదు. ఇక ఏప్రిల్ ఫూల్. అయ్యో నా ఏప్రిల్ పూలు. రోజు పిల్లల చేతుల పూలు అయ్యే మొగోళ్ళకు ఏప్రిల్ అయితేంది, మే అయితేంది. రిలేటివ్స్ ఆర్ టెంపరీ బట్ మై హస్బెండ్ ఈస్ ప్రెగ్నెంట్. అది ప్రెగ్నెంట్ కాదా, పర్మనెంటే. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? హాయ్ శ్రీను. ఇది మీ ఫ్రెండ్ బ్రతికే ఉన్నాడా? వాట్సాప్ లో స్టేటస్లు పెట్టకపోతే చచ్చిపోయాడేమో అనుకున్నాను. జోక్ చేస్తుంది. జోక్ కాదండి, సీరియస్ గానే చెప్తున్నాను.